శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చదను. దేవుడి యొక్క వాక్యాన్ని మన వెనుకలో దీవించను గాక. ప్రేమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము మాట హిజ్కియా గురించి చెప్తున్నటువంటి మాట, దేవుడు సెలవిచ్చినటువంటి మాట. హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించినాడు. హిజ్కియాను దేవుడు దర్శించాడు. అతడు మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అతడు చేసినటువంటి ప్రార్థన విని ఆయన అతనికి ఆయుష్ కాలాన్ని పొడిగించినట్లుగా బైబిల్ భాగంలో మనం చూడగలం. నిజమే, మనం కూడా ఎట్టి అనారోగ్యంలో, ఎట్టి అస్వస్థతలో ఉన్నా కూడా యేసు ప్రభు దేవుడుకి మనం ప్రార్థిస్తే ఆ దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకు ఆయుష్కాలాన్ని పొడిగించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా హిజ్కియా వలె మరణకరమైన స్థితిలో ఆత్మీయ పాపరోగం చేత, ఆత్మీయ అంధత్వం చేత, ఆత్మీయ కుష్ఠత్వం చేత, ఆత్మీయ బంధకముల చేత బంధించబడి మరణకరమైన పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నామేమో. నా ప్రియ దేవుని కుమారుడా, కుటుంబమా, ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఆ మరణాన్ని తప్పించి, ఆ యేసు ప్రభువు ఆత్మీయ అంధత్వం నుండి విడుదల కలగజేసి, యేసు ప్రభువు నిత్య జీవములోకి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రభువుని మనం కలిగి నివసించాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం సాగినప్పుడు ఆ యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయుష్నిచ్చి దినదినము ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ప్రభువుకు మహిమకరంగా, ఇతరులకు ఆశ్చర్యకరంగా, సంఘంలో, సమాజంలో దీవెనకరంగా నివసిస్తూ వర్ధిల్లేటటువంటి ధన్యత, భాగ్యము పరిశుద్ధ ఆత్మీయ దేవుడు మనందరికీ సదా తోడైండి దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం ఇచ్చినటువంటి నీ ప్రియ కుమారులను దీవించి మాయం పొందమని, ప్రతి అక్కర తీర్చి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.